నేను మీ థానోస్ ది గేమర్ అంటే టీటీజీ వైటీ. సో ఈరోజు అయితే మా గ్యాంగ్తో అయితే మేమైతే బ్లాక్ ఫ్రూట్స్ అయితే ఆడబోతున్నాం అనమాట. సో నేనైతే పైరట్స్ అయితే తీసుకున్నా. సో ఇక్కడైతే మన నిఖిల్ అయితే ఉన్నాడు. సో ఎవరైతే సర్వైవల్ సిరీస్ చూసుంటారో నిఖిల్ బ్రో మీ అందరికి ఖచ్చితంగా తెలిసే ఉంటాడు. సో ఈరోజు అయితే మనం లేట్ చేయకుండా సో బ్లాక్ ఫ్రూట్స్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఏదో ఓకే మన బ్రోక్ అయితే ఇంతకుముందు ఆడాడు. సో నేనైతే ఆడా. సో మరీ అంతగా అయితే ఆడలా. చెప్పినందుకే నేను నా మ్యాచ్ లో పెట్టుకుని మరీ వచ్చిన అంతే గైస్. వాల్యూమ్ మరీ ఎక్కువగా వస్తుంది నాకు. కనీసం వాల్యూమ్ తగ్గించేస్తాను. సెట్టింగ్స్ ఓకే. సో గైస్ మీకు వాల్యూమ్ దాదాపు రాకపోవచ్చు ఎందుకంటే నేను తగ్గించేసి, ఎందుకంటే అది మరీ ఘోరంగా వస్తుంది అనమాట. ఓరే ఏంట్రా ఈ డిట్ట కొడుతున్నాడు. సో గైస్ నార్మల్ డెమో కింద అయితే ఒకసారి అయితే ఆడా నేను. సో బ్లాక్ ఫ్రూట్స్ సో చాలా బాగుంది. సో అందుకనే మన బ్రోత్ అయితే నేనైతే ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకున్నా. అంటే ఒకటి కాదు, ఈ సిరీస్కి మీరు కానీ సపోర్ట్ చేశారనుకోండి, దీనిలో C2 ఉందంట, C3 ఉందంట, చాలా ఉన్నాయంట. సో అవి కూడా ఒకసారి ఆడేద్దాం. ఓకే C4 అంట గైస్. మనం ఇంకే జన్మలోకి వెళ్ళినా కానీ ఇంక దానిలో వెళ్ళేటట్లు. మనోడు వెళ్తాడు, మనోడు ఖాళీ పని పాట ఏం లేవు. అరే ఎక్కడరా నువ్వు ఇంతకీ? క్వశ్చన్ అయిపోయినాయి. నీ లెవెల్ ఎంత ఇప్పుడు? నీ లెవెల్ ఎంతరా? 5కే లెవెల్ అప్ప. అదేంది మరి ఇందాక నేను డెమోలో ఆడినప్పుడు 10 అన్నాడు. అరే ఫస్ట్ క్వెస్ట్ అయిపోయింది. ఓకే నా దగ్గర నా స్టాట్ పాయింట్స్ జాగ్రత్తగా వాడుకో. ఎస్ గైస్ స్టాట్స్ పాయింట్స్ చాలా యూస్ఫుల్ అన్నమాట. చాలా డైమండ్స్ కన్నా ఎక్కువ. అరే ఒక 1000 సంపాదించుకొని ఇక్కడ కటానా కొనుక్కోవచ్చు. నాకు కటానా మీద అంత ఇంట్రెస్ట్ లేదు. కటానా నేను మాస్టర్ చూసిన లైక్ లెవెల్ 400 500 ఇలా. ఓకే మనం అంతైతే ఆడలేదు గైస్. మనం C2 దాకా ఒకసారి అయితే ఆడాం. సో ఆ అకౌంట్ అయితే పోయింది. సో నో వరీస్. ఆ C2 అకౌంట్ పోయింది. అది నాది కూడా పాస్వర్డ్ రీసెట్ చేసుకో. ఎలాగో మనం స్టార్టింగ్ నుంచి ఆడాలి కాబట్టి సో అందుకే సో ఇలా. అరే ఇది నువ్వేనారా నా పక్కన వీళ్ళని కొడుతున్నావు? వీడు కాదు. అరే నువ్వు ఇది ఫ్రేమ్ రేట్స్ ఎంత పెట్టుకున్నావు? ఏమో నాకు తెలియదు. 60 పెట్టుకో, 120 మరి అయిపోతాం. లేదు నాకు ల్యాగ్ ఏం అవ్వట్లా, బాగానే వస్తుంది. ల్యాగ్ కాదు షట్టర్ అవుతుంది మరి ఎందుకో. షట్టర్ అవుతుందంటావా? సరే 120 బెటర్. ఓకే లెవెల్. సో గైస్ మీకు కీబోర్డ్ కానీ మౌస్ సౌండ్ కానీ వస్తే అది వదిలేసేయండి, ఎందుకంటే నేను టక 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 నొక్కుతూ ఉంటాను అనమాట. సో మీకు ఆ సౌండ్ అయితే ఖచ్చితంగా వచ్చింది. అరే కత్తికి షార్ట్ పెంచుకోనా లేదంటే మెలే పెంచుకోనా? మెలే పెంచుకో ఫస్ట్ అయితే. షార్ట్ కూడా పెంచుకో. కాదు నాకు 24 స్టాట్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు దేనికి పెంచుకోవాలి నేను? ఫస్ట్ డిఫెన్స్ పెంచుకో. డిఫెన్స్ కి ఎంత పెట్టుకోండి? డిఫెన్స్ 10 వరకు పట్టుకెళ్ళి. 10 అయితే సరదా అయిపోయింది. ఓరే నువ్వు కటానా కొంటావురా? అన్నీ కొంటావురా నువ్వెందుకు కొను? ఇక్కడ నాకే వీళ్ళు నెట్ట కొట్టలో అర్థం కాక నేనైపోతున్నా ఇక్కడ. అరే నేను వాటర్ లా స్విమ్ చేసి నాకు అలవాటు అయిపోయిందిరా. సో గైస్ నేనైతే ఫస్ట్ టైం కీబోర్డ్తో బ్లాక్ ఫ్రూట్స్ ఆడినా. ఇంతకుముందు అయితే మొబైల్ కదా టచ్తో ఆడేవాడిని. సో అరే పాప
పాపం వాడు కిల్లు లాగేసుకుంటున్నారా పోయి నేను అరే ఈడ కూడా డ్రాక్ లెక్క పని చేస్తుందిరా. డ్రాక్ లెక్క మనకి ఏడన్నా పని చేస్తుంది. అద్దుగో నాకు వచ్చేసింది కాదు ఫస్ట్ వస్తున్నా అయిపోతుంది. కత్తి ఏ కత్తిరా కత్తోడేది కాదు. ఇప్పుడు చెప్పు స్టాట్స్ ఎలా 10 పెట్టుకుంటున్నా. డిఫెన్స్కి 10 పెట్టా. మెలేకి ఎంత పెట్టను? మెల్లి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే వదిలేసి నీకాడ 1000 ఉన్నాయా? ఆగు మెలేకి ఒక 6 పెట్టా. మిగతాదంతా స్వాట్ పెట్టా. మెలేకి 6 డిఫెన్స్ 10 స్వాట్ వచ్చేసి 14 పెట్టేసా. కటానా అంట పెట్టు. కటానా లేదు బాగుంటది. ఓకే అరే ఒక 15కి వెళ్ళిపోయినాక వెళ్ళిపోతుంది వదిలేసి. కాదు నువ్వేనా అది సముద్రంలో వెళ్తున్నాం? లేదురా నువ్వు ఓన్లీ ఇప్పుడే స్విమ్ చేయగలవు. మళ్ళీ స్విమ్ చేసి చచ్చిపోతున్నావు. నేను జంగిల్ దగ్గరకు వస్తున్నా. అరే బోట్ తీసుకోరా. ఆగిరా నేను వస్తానా. నువ్వు వెళ్తున్నావు నా ముందు ఆల్రెడీ. నేను లేను నేను ఇక్కడ ఉన్నా. అయితే ఈడవుడు వచ్చేసేలా జంగిల్ అలా వచ్చేసి కటానాకి పెట్టుకున్నాను. నేను కటానాకి 14 చూద్దాం మరి ఎట్లా తగిలిద్దో ఏందో. కాదు అదేంది ఇదంతా ఒకే ఐలాండ్ కదా మర్చిపోయా. ఓకే ఇది ఎందుకు అయిపోయింది ఇప్పుడు బోట్? వచ్చారా నువ్వు త్వరగా వచ్చారా? ఒక బోట్ ఉంటదిరా బీస్ట్ అంటారని. తెలుసు 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 నా దగ్గర ఉండేది. ఓకే సో మొత్తానికి అయితే వచ్చేసాం. లివైతాన్ని హండ్రీకి వాడచ్చు. అంటే నేను లెవైతాన్ని చాలా చంపినట్టున్నా. అరే C3లో వస్తుందా? లేదు C2లో బీస్ట్ వచ్చిందిగా. సీ బీస్టా సంథింగ్ ఏదో మరి తెలియదు నాకు కూడా. లవ్ టెర్మర్స్ రా అంటే సీ బీస్ట్ లెవెల్ 300 ఉంటుంది. ఓకే నాకు తెలియదు. సీ బీస్ట్ చంపుదాం వచ్చే వీడియోలో అన్ని చంపుతా కూర్చుంటాను. మా వాడు కత్తి బల్లె తిప్పుతున్నాడు రోయ్. కట్లెస్ తీసుకుంటావా కటానా తీసుకున్నా. ఫస్ట్ నువ్వు లెవెల్ 15 దాకా ఇక్కడ చేసుకోలేకపోతే మళ్ళా లెవెల్ 15 దాకా ఏడా తర్వాత నుంచి తెలుసు నాకు. ఆ పక్కన కాదు వీళ్ళేంది లెవెల్ 14 ప్లేయర్స్. నేనేంది మరి లెవెల్ 10లోనే ఉండి ఇలా కొట్టేస్తున్నా. అయితే వీళ్ళు పెద్ద బాటుగాళ్ళు. ఏదో సిల్వర్ చెస్ట్ ఓకే మనీ ఇచ్చింది నాకు. ఒక్క లెవెల్ తక్కువ నాకు. ఓకే అనేబుల్ టు పీవీ అంట గైస్. వాడు ఎవరిదో పీవీ ఎందుకు అంటారు అసలు మనకి? బాగానే ఉన్నా కదా ఎంతసేపు చెప్పు. 20 లెవెల్ రాగానే పీవీ లెవెల్ అయితే అవునా? చూసుకో. ఏం పర్లేదు మనం చూసుకుందాం. పట్టు మనల్ని ఎవరు రాదు. కాదు నువ్వు అట్లా పోయావు అంత స్పీడ్ ముందుకి? క్యూ నొక్కా నువ్వు సక్కగా పోయావు. ఇది సంథింగ్ మూవ్ ఆడేలా. అదే ఆ మూవీ. మంకీస్ ఇంకో క్వెస్ట్ తీసుకున్నా ఫ్రెండ్స్. పైన వాడు షాప్ వాడు ఉన్నాడు రా. వీడవుడు ఓకే గాచా గాయస్. వాడి పేరు వచ్చేసి గాచా. అంటే బ్లాక్ ఫ్రూట్స్ లెవెల్ 50 అనుకుంటారా. 40 మరి పెంచినట్టు. షార్క్ నాకు షార్క్ వచ్చింది తెలుసా V1. అరే నాది V3 కూడా అయిపోయిందిరా షార్క్. మీ అన్నీ అయిపోతాయి. అయిపోయింది మరి
ఓకే గైస్, సో సారీ ఒక చిన్న డిస్టర్బెన్స్. ఫస్ట్ అయితే ఇంకొక క్వెస్ట్ అయితే తీసుకుందాం, ఆగండి. ఇంకా నాకు ఇది ఎందుకు చెప్పు, నాకు ఎప్పుడు నేను కొట్టేసి గొరిల్లా కింగ్. ఇప్పుడు నేను గొరిల్లా కింగ్ దగ్గరికి వెళ్తా. 25 లెవెల్ రాడు. నాకు స్టాట్స్ వచ్చినాయిరా, దేనికి ఇంక్రీజ్ చేసుకోను. దీని 20 చేసి కటానా పెట్టుకో, ప్రజెంట్ ఏదో యూస్. కటానా 20 పెట్టా, డిఫెన్స్ 15 పెట్టా, మెలే 10 పెట్టా. మెల్లే అంత వాడము, వేస్ట్. యా అందుకో నేను చేసిన ఒకటే మిస్టేక్ ఏంటంటే C3లా చాలా ఐ స్టిల్ రిగ్రెట్. వాడికి 0 పెట్టుకునే ఏంట్రా ఇలా ఉన్నాడు. నాకు ఎట్లా కొట్టా, నేను 2 ట్రిపుల్ కటానా తెచ్చుకోవాలి ఈసారి మాత్రం. కాకపోతే C2లో ఉంది. టీటీకేనా టీటీకే 2 ట్రిపుల్ కటానా తెలుసు. నా కాడు ఉండదు, నా మెయిన్ పెట్టాను. నాకు 2 ట్రిపుల్ కటానాలు C2లో ఉన్నప్పుడు నా కాడ 2 కటానాలు ఉండేవి, కానీ ఒక్క కటానా మిస్సింగ్. అది లేదురా, లేకపోతే స్పీడ్కి అన్నా బెటర్ లేదు. ఒరే వీళ్ళేంట్రా మరి ఇంత దారుణంగా ఉన్నారు. సీడీకి కూడా బెటర్, మరి అంత వర్షం కాదు కదా. సీడీకి ఏంటి? కర్సూల్ డ్యూయల్ కటా. కర్సూల్ డ్యూయల్ కటా అది నా కాడ ఉంది C2లో ఉన్నప్పుడు. నా కాడ స్కల్ గిటార్. స్కల్ గిటార్ అది చాలా యూస్ఫుల్ అసలు. నీళ్ళలో అది నా కాడ ఉంది, నేను స్వాడ్కి 0 పెట్టుకున్నా స్టాట్స్. ఓకే సివి ఇచ్చినప్పుడు బాగా యూస్ఫుల్ ఉండగానే నాకు దాన్ని వాడలేదు. ఒరే సావురా రే గొరిల్లా, ఎంతసేపు రా ఇది? లెవెల్ 15. సచ్చింది ఇది కూడా. ఒరే గొరిల్లా కింగ్ ఉంది రే ఇచ్చేది, నేను మాత్రం పోను. కాదు గొరిల్లా కింగ్ కొంచెం చంపేద్దాం మన ఇద్దరం కలిసి. అదేలే, అంటే ఇప్పుడు డేంజర్ అనుకో, తర్వాత కాదు. నాకు నువ్వు క్వెస్ట్ తీసుకున్నావా? తీసుకున్నావా? గొరిల్లా వస్తా. గొరిల్లా వస్తా. ఏదో ఓపెనింగ్ సావురా. ఇదేదో క్రియో అంటారా, క్రియో ఇదేందో చూద్దాం. క్రియో అంట. స్టాట్స్ ఓపెన్ చేసి డిఫెన్స్ ఎక్కువ పెట్టేశారా? మొబైల్ ఈజీ అనిపిస్తుంది. ఓకే మంకీ ఉంది. మంకీ బాయ్. నేను మ్యాక్సిమం లెవెల్ 50 కాడి నుంచి చూసుకో బ్లాక్స్ ఫ్రూట్స్ని గెయిన్ చేసుకుంటాను నేను. అరే లైట్ తెచ్చుకోవాలరా ఫస్ట్, అది బెటర్ మనకి. లైటే బెటర్. లైట్ అది అవాకింగ్ చేసిన తర్వాత ఎక్సలెంట్. అది కూడా కరెక్టే. నీ లెవెల్ 20 అయినాక నాకు చెప్పు, నేను వస్తాను కాడికి. వచ్చేసా గొరిల్లా కింగ్. నీ క్వశ్చన్ తీసుకోవాలని ఉంది, కాకపోతే నేను చూస్తేనే భయం అవుతుంది. అప్పుడే షాడో ఫ్రూట్ వచ్చిందా బాబు? షాడోనా? బట్ అది వరస్ట్. ఏమోలే, కానీ అది మిథికల్ ఫ్రూట్ కదా. ఎస్ బట్ వరస్ట్ మిథికల్. అవును. వెనమ్రీ వస్తుంది అన్నారు బాబు.
అది మావాడు అది చూసావా మావాడు నాకే వస్తాడు జూయి వెనమ్ వర్క్ నా కాడ 3 వెనమ్ ఫ్రూట్లు ఉండు వెయిటింగ్ ఎవరి కోసం. అరే వీళ్ళని చంపడానికి నా కీబోర్డ్ అయిపోయిద్దిరా టక 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 నొక్కుతున్నా మౌస్ చాలు కదా, జస్ట్ నాకు మౌస్ లో డ్రాఫ్ట్ లిక్ పట్టుకుంటున్నా అంతే. వీళ్ళేమో టక 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 నన్ను కొట్టే పనులు ఉన్నారు ఏం లేదు మరి అసలు ఇది ఎందుకు అవుతున్నావు నాకు అర్థం కాదు. నాకే ఆ గుర్రెలాగా చెప్తుంటేనా చంపేయాలనిపిస్తుంది ఆడిని. తప్పురా అరే ఏంట్రా మరి ఇంత గట్టి కొడుతుంది. ఓ వెళ్ళి క్వశ్చన్ తీసుకోపో నీ క్వెస్ట్ అయిపోయింది. లేదు ఇంకొకటి ఉంది. నేను వీళ్ళని ఎలా కొడుతున్నారు అనుకుంటున్నా ఏడి ఏడి 2 నొక్కి పట్టుకుంటున్నా. థ్యాంక్ యూరా నాకే వచ్చిందిరా రా అన్నా. ఒరే 5,000 అయిపోయినాయి అప్పుడే నా కాడ మనీ 20కేనా 20 నా లెవెల్ కూడా 20 హే లెవెల్ 21 ఆంటో లెవెల్ 23 అడుగు మరా. అరే నన్ను కొడుతున్నా అరే ఒక్క నిమిషం ఆగురా ఎక్కడికి పోయావురా. బ్లాక్స్ టీవీఆర్తోనేనా ఏదో లేరా ఏ సంపుదాం బట్రవాన్ని మాది చంపకపోతే పని అయిపోయింది. నాకు ప్లేయర్స్ ఆడుకునేటప్పుడు మస్తు ఫన్ అనిపించేది. నాకు అక్కడ ఏదో కనిపిస్తుంది అదిగో చూడండి అక్కడ ఏదో కనిపిస్తుంది. అది ఫ్రూటా ఏదో మరి నాకు అర్థం కావట్లా. ఓకే ఎవరు మై అరే అవునరా ఫ్రూట్స్ కాన్ అయితే రా చూద్దామా ఏమన్నా దొరుకుతాయేమో. అవునా అవును మటన్ ఏమోలే ఫ్రూట్స్ పట్టుకోలేనియో ఏంటో. ఆగు నేను గొరిల్లా కింగ్ క్వెస్ట్ తీసుకున్నా చంపేస్తా ఇప్పుడు. ఎంత లెవెల్ కావాలంటే 20 కావాలి దా నువ్వు కూడా చంపుదు కానీ ఒక్కసారి నాకు కూడా ఉంది క్వెస్ట్. నాకు ఎయిర్ స్లాష్ వచ్చేసింది. నాకు ఎయిర్ స్లాష్ నాకు ఇంకా 3 ఉంది. కాదు క్రూకి ఎంత లెవెల్ కావాలి. అబ్బో లెవెల్ 300 చేసేద్దా సరదాగా. ఏంటి దేనికి లెవెల్ 300 అంట క్రూ ఎందుకు క్రూవా. రేడు సావ కొడుతుండ్రా రే వీడు స్టక్ అవుతాడు రా. వాడు స్టన్నింగ్ ఏదో వాడిది ఒకటి ఉంది. అదే వాడు మన స్టన్ చేస్తాడు ఒక్క ఇట్లా కొట్టాలి. సరే కొట్టాడు స్టన్ కొట్టాడు నన్ను. హీల్ వేసుకోనరా వద్దు ఒక 1 మినిట్ పోరా హీల్ వేసుకో. ఓకేతో మళ్ళా ఏంట్రా మరి ఇంత బలంగా ఉన్నాడు. మరి అంతే. అరే నాకు కావాలరా ఇటు నేను తీసుకుంటారా పక్కెళ్ళి అడుగు. సరే అరే అయిపోయినా జస్ట్ అరే 10 హెల్త్ క్రితం బతికినారు తెలుసా. చెప్పు కొట్టు బాయ్ మళ్ళీ చెప్తా. నా హెచ్పి రీఫిల్ కాగానే వచ్చి హెల్ప్ చెప్తా. మా కిల్లు తీసుకోకుండా ఉంటే చాలరా బాబు. కొట్రా వచ్చిందా కొట్టాడు స్టన్ అమ్మా తప్పించుకున్నారా. స్టన్ కొట్టినప్పుడు బ్యాక్ కి కీడు కొట్టు. కొడతాడా అమ్మా నా దగ్గరికి తెలుసురా
తెలుసురా గొరిలా. కొట్టు 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 ఆ, కొట్టు 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 కొట్టు. తను కొడతాడా? కొట్టాడు రా తను కొడతాడా? కొట్టాడురా. కొట్టాడురా. ఆ, 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 అత్తి. అది అది కొట్టారా అని కొట్టారా. అమ్మో ఇద్దరికి వచ్చిందా టెస్ట్ ఆ, ఇది? అనుకుంటా ఓకే, బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. అయిపోయిందిగా. నీ లెవెల్ అయిపోయింది ఇంకా. 24 రా. నెక్స్ట్ ఎక్కడా జంగిలా మళ్ళీ? జంగిలే మరి. అదేంటి? ఏంది ఇగో నీకు లెవెల్ ఒక 40 వచ్చిన తర్వాత పైరేట్ ఐస్లాండ్ కి వెళ్ళొచ్చు. లెవెల్ 40 కావాలి దానికి. 40 నాకు కూడా అంత గుర్తులేదురా. ఇప్పుడు 1 or 2 వద్దులే, నువ్వు అంత ఎక్స్ప్లెయిన్ చేయబాగు. ఇప్పుడు నేను కూడా వినే పరిస్థితుల్లో లేను. గొర్రెలనే ఇంకా చంపుతా కూర్చోవాలా? 35. సో గాయస్ 35 లెవెల్ అయిపోయిన తర్వాత అయితే కలుద్దాం. ఎలాగో వీళ్ళనే చంపుతాం, వీళ్ళని చంపుతానే ఉంటాం. సీ యూ ఎట్ 35 గైస్. సో మేమైతే 30 లెవెల్కి అయితే వచ్చేసిన తర్వాత మాకైతే ఇంకొక ఐలాండ్ క్వెస్ట్ అయితే వచ్చింది గైస్. సో నేనైతే అరే నా ఆగరా, ఇంకో 5 లెవెల్ చేసుకొని వచ్చేద్దా చూసుకో. సో గైస్ ఈ లోపల మనం గొర్రెలా బ్రోకి మన బ్రో అయితే లెవెల్ అప్ అవ్వాలి కాబట్టి కొద్దిగా పాటు అయితే హెల్ప్ అయితే చేద్దాం. గొరిలా కింగ్ ఉన్నాడా? లేదు, 1 minute పట్టిద్ది గౌడికి. అరే గాడ్స్ పింగ్ చేయాలని ఉంది కానీ లెవెల్ సరిపోదు. చూద్దాం ఎంత లెవెల్ కావాలో చూద్దాం. 50 రాదు, గుర్తొచ్చింది. యా లెవెల్ 50 అంటే గైస్. సో మనం పైరట్ ఐలాండ్లోనేరా మనకు అన్లాక్ అయ్యేది బ్లాక్ ఫ్రూట్. ఎస్ గైస్, మనం అక్కడికైతే పోవాలి. అక్కడ చెఫ్ అని ఒకడు ఉంటాడు రా మాత్రం. అరే అలే పెట్టినా, అలే యాక్సెప్ట్ చేయరా. ఓకే యాక్సెప్ట్. అప్పుడైతే మనం కొట్టుకోకుండా ఉంటాం. దట్స్ ద స్పిరిట్. సందీప్ రెడ్డి అది ప్రమోషన్ గేమ్స్. ఎక్కడున్నా? అరే ఆగరా నా ఐడి సెట్ చేద్దాం. గొర్రెలాగాడు వచ్చాడు రే. ఒక్క నిమిషం నువ్వే చంపాలి దాన్ని. అది అది 28 ఆ లోపల అక్కడికి వెళ్ళి ఒక్కని చంపినా కానీ అయిపోయింది నీకు. 30కి అన్లాక్ అవుతుందా క్వెస్ట్? 30కి అన్లాక్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ అడ్మిన్స్ అంతా ఇట్లా చేసిరంటే అసలు ఓల్డ్ బ్లాక్స్ ఉంటే బాగుంటారు. ఇప్పుడు ఏమంత లేదులే గైస్. సో మనం అయితే ఒక ప్రీమియం షిప్ అయితే తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఆ డబ్బా షిప్ లో బాగుంటే చాలా సేపు టైం పడుతుంది. 300 పెట్టి లగ్జరీ డీలర్ కాడ తీసుకుందాం. అది వద్దులే ఆడొక్కటి 2000 అంటాడు. అసలు మన కాడ ఉండే 12,000. మళ్ళీ బ్లాక్ ఫ్రూట్స్ గాచా ఒకవేళ బై మిస్టేక్ 50 లెవెల్ అయిద్దంటవా? అయిద్దిలే, ఉంది టకా 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 కొట్టాల. నీకు గుర్తుందా లొకేషన్? నీకు తెలుస్తుందా? తెలుస్తుంది. ఏం లేదు, సింపుల్. ఇప్పుడు కానీ మనం గెలవలేదు అనుకో వీడియో ఏం చేసేది. అక్కడ హోమ్ పెట్టుకుందాం. ఎక్కడ? ఇక్కడ పైరేట్ ఐలాండ్ అదే మన అంతేగా. ఇక్కడ డైమండ్ చెస్ట్ ఉండిద్దిరా. ఫస్ట్ ఆ డైమండ్ చెస్ట్ ని క్లైమ్ చేసుకోవాలి. అవునరా, డైమండ్ చెస్ట్ ఉంటది, గోల్డ్ చెస్ట్ రెండో ఒకటో ఉంటది. అవును పక్క ఉరి ఇట్లా ఇరుక్కున్నా నేను. ఫస్ట్ అయితే హోమ్ పాయింట్ సెట్ అయిపోయింది. డైమండ్ చెస్ట్. సో ఒక బ్రో అయితే గాయస్, సో మనకైతే కమెంట్ అయితే చేశాడనమాట. సో అరే డైమండ్ చెస్ట్ నాదిరా, అది ఇక్కడ ఉండిద్దిరా. నాకు డైమండ్ చెస్ట్ ఏదిరా? ఇదిగో ఇక్కడ ఉంది. నేను దాన్ని క్లెయిమ్ చేసేసుకున్నా. 2000 వచ్చింది. నాకు 1000 వచ్చింది. నువ్వు గోల్డ్ చెస్ట్ క్లెయిమ్ చేసుకున్నావుగా. అరే వీళ్ళ కాడ ఒక ఆయుధం ఉండిద్దిరా. అదిగో చెఫ్ గాడు, వాడే చెఫ్. వద్దులే వాడిని గెలవద్దు. అరే వాడు ఒక్క హిట్ కి చంపుతాడు. నేను 55 లెవెల్ రాడు. వాడు 50 లెవెల్ గాయస్. మనం వాడి దరిదాపుల్లో కూడా లేము కనీసం.
ఒక 40 లెవెల్ ఉన్నా ఏదో ఒకటి ఇద్దరిని కలిసి అమ్మవచ్చు కానీ 10 దారా పైరెట్స్ రండ్రా పైరెట్స్. వాళ్ళు కూడా కొడతారు ఆయన పైరట్స్. ఆ పైరెట్స్ కూడా గట్టి కొడుతున్నారు రోయ్. అరే కాదురా ఎలిమెంటల్ ఇమ్యూనిటీ ఉన్న ఫ్రూట్ తీసుకోవాలరా మనం. కాదు ఇక్కడ ఒకడు ఉంటాడుగా డ్యూయల్ కటానా ఒకడు ఉంటాడు. ఇక్కడ డ్యూయల్ కటానా కంటే ఒకటి ఉండిద్ది ఇంకోటి, దాన్ని తీసుకోవాలి అసలు. డ్యూయల్ కటానా వేసుకున్నామా? డ్యూయల్ కటానా కాదు ఇంకోటి ఉండిద్ది హ్యామర్. హ్యామర్ ఇష్టం వద్దు, కటానా బెటర్. ఏ నాకు హ్యామర్ అంటే ఇష్టారా? ఒరే వీడేంది డెజర్ట్ కాడ బాగుంటదిరా, అక్కడ వాళ్ళు ఈజీ కొట్టచ్చు ఆఫీసర్స్. ఐరన్ మేస్ మేస్ అబ్బో 25,000. ఎస్ ఓన్లీ మైన్క్రాఫ్ట్ నౌ. ఓ మై గాడ్. ఒరే తరణి పిలవాలి, తరణిగా పిలవాలి, వేసుకుంటూ వస్తాడు. మేస్ అంటారా బాబు? ఒరే మన మైన్క్రాఫ్ట్ లో ఉన్న మేస్ ఇక్కడికి ఎందుకు తెచ్చారు అసలు? యాక్చువల్లీ రూబ్లో బ్లాక్ ఫుట్స్ ముందు వచ్చింది అనుకుంటా. అంతేగా మరి బ్లాక్ ఫ్రూట్ చెప్పరు. మన మేసోడు ఇప్పుడు యాడ్ చేశాడు అనుకో. ఒరే వీడు ఏంట్రా రే ఎట్లా ఉన్నాడు ఏంట్రా రే? ఒరే కాపాడండి రా. గైస్ వీళ్ళ కాడ మనం వచ్చినట్టే ఇదంతా టైం ల్యాబ్స్ లో వేసేసుకోండి, ఏమనుకోబాకండి. అంటే వీళ్ళ లెవెల్కి రీచ్ అయ్యాలని కలుపుతాం. ఎస్ గైస్. సో మన వీడియోని అయితే ఎండ్ అయితే చేసేస్తున్నాం. సో చూడొచ్చు. సో బ్లాక్ ఫ్రూట్ మీద మీ ఒపీనియన్ ఏంటో. ఓరై నీ తలకాయ కోసేస్తా. సో బాయ్ బాయ్ గైస్, బాయ్ బాయ్.